అనాదిగా ఈ పవిత్ర భారత పుణ్యక్షేత్రంలో భగవంతుడు దివ్య అవతారాలు దాల్చి లోక కళ్యాణం గావించారు. దశావతారాలుగా విశిష్టగాంచిన మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బుద్ధ కల్కి అవతారాల గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 4వది నారసింహ అవతారము. హిరణ్యాక్షుని తమ్ముడైన హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని గురించి ఘోరంగా తపస్సును ఆచరించాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏదైనా వరాన్ని కోరుకో అనగా తనకు చావు లేకుండా వరాన్ని ఇవ్వండి అని హిరణ్యకశిపుడు అడిగాడు. పుట్టినవాడు గిట్టక తప్పదు అని బ్రహ్మ ఎంతో నచ్చచెప్పి ఇది కాకుండా ఇంకేదైనా వరం కోరుకోమని చెప్పి అన్నాడు. భగవంతుని కంటే తెలివి కలవాణ్ణి నేను అని చెప్పి హిరణ్యకశిపుడు భావించగా ఈ విధంగా వరాన్ని కోరుకున్నాడు. 1. తల్లి గర్భంలో జన్మించిన వారి ద్వారా తనకు మరణం రాకూడదు. ఇక 2వది రాత్రి కానీ పగలు కానీ నేను మరణించరాదు. ఇక 3వది నేను ఏ ఆయుధంతో చంపబడరాదు. ఇక 4వది దేవతలచే కానీ మానవుల చేత కానీ జంతువుల చేత కానీ నాకు మరణం సంభవించకూడదు. ఇక 5వది ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ నేను మరణించకూడదు. ఇక 6వది భూమి పైన కానీ ఆకాశంలో కానీ నాకు మరణం జరగకూడదు. ఈ విధంగా 6 వరాల్ని హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని అడిగాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అని చెప్పి వరం ఇచ్చి అక్కడి నుంచి మాయమైపోయాడు. హిరణ్యకశిపుడు చాలా తెలివిగా నేను భగవంతుని మోసం చేసి నేను భగవంతుని మాయ చేసి వరాలు పొందాననే గర్వము అహంకారంతో దేవతలందరినీ పిలిచి ఇక మీరందరూ ఇప్పటి నుండి నా నామస్మరణే చెయ్యాలి, నన్నే ప్రార్థించాలి, నారాయణుని కాదు అని ఆదేశించాడు. శ్రీహరిని పూజించే దేవతలను తాపసులను యోగులను హింసించసాగాడు. కొంతకాలానికి హిరణ్యకశిపుడికి సుందరమైన బాలుడు జన్మించాడు. అతడే ప్రహ్లాదుడు పెరిగి పెద్దగవుతూ భగవంతుని స్మరించడం కీర్తించడము ప్రారంభించాడు. అప్పుడు ప్రహ్లాదుని పిలిచి హిరణ్యకశిపుడు నువ్వు ఆ విధంగా చేయకూడదు, నువ్వు నా నామస్మరణే చేయాలి అని ఆదేశించాడు. అయినా ప్రహ్లాదుడు ఎల్లప్పుడూ ఆ నారాయణ నామస్మరణే చేస్తూ ఉండేవాడు. హిరణ్యకశిపుడు ఉగ్రుడై ప్రహ్లాదుని అనేక రకాలుగా హింసించాడు. చివరికి చంపడానికి కూడా అనేక ప్రయత్నాలు చేశాడు. నిరంతరము నామస్మరణ చేస్తున్న ఆ ప్రహ్లాదుని నారాయణుడే రక్షగా నిలిచి అతన్ని రక్షించాడు. ఒకనాడు నారదుడు హిరణ్యకశిపుని మందిరానికి వచ్చి నారాయణ నామస్మరణ చేస్తున్న ప్రహ్లాదుని చూసి హిరణ్యకశిపునితో ఈ విధంగా అన్నాడు, నీవు ఎంతో మందిని చెరసాలలో బంధించావు, కానీ నీ కుమారుడే నారాయణ నామస్మరణ చేస్తున్నాడు కదా అని చెప్పి నారదుడు అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు మిక్కిలి క్రోధంతో ప్రహ్లాదుని పిలిచి ఎక్కడా నీ హరి అని గద్దించగా అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పి ఆ బాలుడు తన తండ్రితో సమాధానం చెప్పాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని పక్కనున్న స్తంభాన్ని చూపించగా ఉన్నాడు నాన్నగారు అని చెప్పి ప్రహ్లాదుడు సమాధానం ఇస్తాడు. అయితే చూపించు అని చెప్పి హిరణ్యకశిపుడు తన గదతోని ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టాడు. ఇక ఆ స్తంభము మధ్యలో నుంచి ఒక భయంకరమైన రూపం, సగం మానవాకారం సగం సింహం ఆకారంలో ఒక విచిత్ర జీవి ఆవిర్భవించింది. భగవంతుడే ఈ రూపంలో వచ్చాడని చెప్పి ప్రహ్లాదుడు ఆయనకు మోకారిల్లాడు. అదే నరసింహ అవతారం. హిరణ్యకశిపుడు ఆ రూపాన్ని చూడంగానే భయంతో వణికిపోయాడు. ఇక తనకు అంతం తప్పదని గ్రహించాడు. ఆ నరసింహ అవతారము ద్వారంలోని గడపపై కూర్చొని తన వాడి అయిన గోలతో హిరణ్యకశిపుని సంహరించాడు. ప్రసాదించిన వరాలకు భంగం కలిగించకుండా భగవంతుడు నరసింహ అవతారం దాల్చి దుష్టుడైన హిరణ్యకశిపుని ఈ విధంగా సంహరించాడు. మొదటిది తల్లి గర్భంలో జన్మించలేదు, అంటే స్తంభంలో నుంచి జన్మించాడు. రెండవది రాత్రి కానీ పగలు కానీ కారాదు, అంటే ఇప్పుడు వచ్చిన సమయం ఏంటిది, సంధ్యావేళలో వచ్చిండు. మూడో కోరిక ఏంటిది, ఆయుధాలతో మరణం రాకూడదు అని అడిగాడు, అంటే నరసింహుడు తన గోరలతోని అతన్ని వధించాడు. నాలుగవ కోరిక ఏం కోరిండు, దేవతలతో కానీ మానవులతో కానీ జంతువులతో కానీ మరణం రాకూడదు అని అన్నాడు. ఇద్దరు కలిసిన ఆకారమే ఈ నరహరి. ఐదవ కోరిక కోరిండు, ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ మరణం పొందరాదు. నరసింహుడు ఎక్కడ చంపాడు, ఇంటి బయట కాదు ఇంటి లోపల కాదు, గడప మీద కూర్చొని అతన్ని సంహరించాడు. ఆరవది ఏంటిది,
భూమిపైన కానీ ఆకాశం పైన కానీ మరణం రాకూడదన్నాడు. భగవంతుని ఒడిలో దుష్టుడైన హిరణ్యకశిపుని సంహరించిన ఆ నారసింహునికి సర్వులు ప్రణమిల్లారు. ఓం నమో నారాయణాయ. ఇక దశావతారాలో 5వది వామన అవతారము. పూర్వము బలిచక్రవర్తి అనే దైత్యరాజు ఉండేవాడు. గొప్ప దాతృత్వ బుద్ధి కలిగినవాడు. గొప్ప పండితుడు కూడా. మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా నిలబెట్టుకునేవాడు. అందుచేత అతనికి బాగా అహంకారం పెరిగి తనే గొప్పవాడిని, తనకంటే గొప్పవారు ఎవరు లేరు అని పెద్దలను అఘోరపరిచేవాడు. గర్వము మనిషి యొక్క పతనానికి దారితీస్తుంది. ఒకసారి బలిచక్రవర్తి ఇంద్రునిపై యుద్ధం చేసి గెలిచి ఇంద్రప్రస్థానాన్ని ఆక్రమించాడు. ఒకసారి బలిచక్రవర్తి స్వర్గముపై దండెత్తి ఇంద్రుణ్ణి ఓడించి తన అధికారంను స్థాపించెను. అప్పటి వరకు దేవతల ప్రభువుగా ఉన్న ఇంద్రుడు నిరాశ్రుడైండు. ఇంద్రుని స్థితికి మిక్కిలి విచారించిన అతని తల్లి అదితి శ్రీహరిని ప్రార్థించింది. తను ఆమె పుత్రునిగా జన్మించి బలి గర్వమును అణిచి ఇంద్రునకు మేలు చేసేదనని పలికెను. ఇక ఆ శుభ సమయము రానే వచ్చింది. అదితి గర్భమున శ్రీహరి వామనమూర్తిగా అవతరించింది. ఇక బలిచక్రవర్తి ఒక యజ్ఞం చేయడానికి పూనుకున్నాడు. ఆ యజ్ఞం చేయడానికి అందరినీ ఆహ్వానించాడు. యజ్ఞం జరుగుతుండగా వామనమూర్తి బ్రాహ్మణ బ్రహ్మచారిగా అక్కడికి వచ్చిండు. ఇక బలిచక్రవర్తి గురువైన శుక్రాచార్యుడు ఆ వచ్చిన వామనమూర్తిని భగవంతునిగా గుర్తుపట్టాడు. దివ్య తేజస్సుతో వెలుగుతున్న ఆ వామనమూర్తిని చూసిన బలిచక్రవర్తి పులకితుడై ఏమి కావాలనో కోరుకోమని చెప్పి అడిగాడు. అప్పుడు వామనుడు నాకు 3 అడుగుల నేలను దానమివ్వమని అడిగాడు. బలిచక్రవర్తి సరే అన్నాడు. శుక్రాచార్య వారు అది గమనించి ఆ వామనునికి నీవు ఎటువంటి దానం ఇవ్వద్దని చెప్పి బలిచక్రవర్తిని కోరాడు. మాట ఇచ్చాను గురువర్య, కాబట్టి నేను మాట తప్పలేను అని చెప్పి సమాధానం ఇచ్చాడు బలిచక్రవర్తి. దారగా తన కమండలం నుండి దానం ఇవ్వడానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడు శుక్రాచార్యుల వారు చిన్న ఈగగా మారి కమండలంలోని నీటి దారకు అడ్డుపడతాడు. అప్పుడు శ్రీహరి ఒక చిన్న దర్భతో ఆ జలము దార పడుతుంది కదా, దాంట్లో ఆ దర్భతోని పొడిచాడు. దానికి శుక్రాచార్యుని యొక్క ఒక కన్ను దెబ్బతిన్నది. ఆయన అడ్డు తొలగింది. సంకల్పము పూర్తయిన పిమ్మట బలిచక్రవర్తి దాన జలమును దార పోయగా వామనుడు తన రూపాన్ని పెంచి వామనుడు ఒక పాదంతో భూమిని మరొక పాదంతో స్వర్గమును ఆక్రమించెను. బలి యొక్క ఈ ఆత్మ సమర్పణ భావంతో భగవంతుడు ప్రసన్నుడయ్యను. అతనికి పాతాళ రాజ్యమును అప్పగించి ఇంద్రుణ్ణి స్వర్గముకు ప్రభువును చేసింది. శ్రీహరి అవతారమైన వామనుడు ద్వారపాలకుని రూపంలో, బలిచక్రవర్తిని ఉపేంద్రుని రూపంలో దేవేంద్రునకు నిత్యము దర్శనము ఇచ్చుచున్నాడని ప్రతీతి. పరమ దయాళుడైన వామనమూర్తికి మేము ప్రణమిల్లుతున్నాం. ఓం నమో నారాయణాయ.